అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని బుద్ధా గార్డెన్ విగ్రహాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కత్తుల సహదేవ్ అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే నేడు దేశం ఐక్యంగా ఉందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణం మర్రిగూడ బైపాస్ జంక్షన్ బుద్ధా గార్డెన్లోని అంబేద్కర్ విగ్రహానికి విగ్రహాల పరిరక్షణ కమిటీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు కత్తుల సహదేవ్ మాట్లాడుతూ బుద్ధా గార్డెన్ విగ్రహాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసి నివాళులు అర్పించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ ఉట్కూరు వెంకటరెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ బొజ్జ శంకర్, కమిటీ ప్రధాన కార్యదర్శి బొజ్జ నాగయ్య, మాజీ అధ్యక్షుడు బొజ్జ వెంకన్న, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు బొజ్జ దేవయ్య, విగ్రహ కమిటీ మాజీ అధ్యక్షుడు బొజ్జ గోపి తదితరులు పాల్గొన్నారు. అరే హలో, నిన్న నేను గుళ్ళో ఉన్న ఫోన్ చేసినావు నువ్వు, నేను మళ్ళీ చేద్దాం అనుకున్నా సాయంత్రం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఫలాలు గతంలో సప్లాన్ నిధులు కానీ అదేవిధంగా కార్పొరేషన్ లోన్లు కానీ తీసేసినారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ఎస్సీల సప్లాన్లు అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన నిబంధనల ప్రకారంగా మాకు ఆ ఫలాలు అందాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ కూడా అతి త్వరలో చేయాలని మేము మా యొక్క ప్రభుత్వాన్ని చేతులెత్తి నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చిన కార్యక్రమానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మరిగూడెం బైపాస్ జంక్షన్లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కౌన్సిలర్లు ఉట్కూరు వెంకరెడ్డి, బొజ్జ శంకర్ గారు, మన చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, గుమ్మల మోహన్ రెడ్డి గారు, ఒంగూరు లక్ష్మయ్య గారు అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు, కంచర్ల భూపాల్ రెడ్డి గారు వాళ్ళు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతూ మరి మరిగూడెంలో అనగారినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా పైకి వచ్చి మరి ఇట్లాంటి కార్యక్రమం ఎన్నో చేసి తర్వాత వారి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి కూడా మరి వారి ఇప్పటి వరకు దళితులకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. కాబట్టి అంబేద్కర్ స్ఫూర్తితోనైనా వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఆ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఇక్కడికి నాకు అవకాశం ఇచ్చిన వారికి అంబేద్కర్ సంఘం సభ్యులందరికీ అధ్యక్షునికి అందరికీ మన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి గ్రామ పెద్దలకు మరియు ప్రముఖులకు అంబేద్కర్ సంఘం నాయకులు అందరికీ వర్ధంతి తెలియజేస్తూ, రెండోది ఎంతకాలం బతకాలన్న, ఎంత గొప్పగా బతకాలన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామనేది ముఖ్య ధ్యేయంతో ముందుకెళ్ళినటువంటి అంబేద్కర్ ఆశయాలని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్ళి ఆయన ఆశయాలు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు